అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీలు, ఇతర సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఎట్లా అందజేస్తున్నారు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. లోక్సభ ఎన్నికల సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, మీరు సీఎం పదవికి రాజీనామా చేసి చలో చూసుకుందాం, మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవవు మొగనివయ్య అని చెప్పేసి ఛాలెంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే మాటల యుద్ధం అయితే ఒకవైపు నడుస్తున్నది. ఎట్లా చూడొచ్చు దీన్ని? కింద పడ్డోడు ఏమన్నంటాడు? 10 ఏళ్ళు అధికారంలో అనుభవించి కింద పడితే ప్రజల నాదికి చూడాలంటే చెప్పంటే ఏదో ఒకటి మాట్లాడు. ఊళ్ళో మొండోడు ఉంటాడు కదా, ఇప్పుడు రాష్ట్రంలో మొండోడు ఒకటి తయారన్నట్టు నిన్ను ఒకటి రాజామి ఏమంటుండు? నువ్వు మొన్న నీ గవర్నమెంట్ రాగా మేము నీ 9.5 సంవత్సరాల పరిపాలన ప్రజలకు మేలు చేసి ఉంటే మొన్నటి రోజులకు మిమ్మల్ని గెలిపిస్తారు కదా ముఖ్యమంత్రిగా. నిన్ను లేకపోతే నీ తండ్రిని అనుకుని మీరు ఎలక్షన్లకు పోయినరు, మిమ్మల్ని ప్రతిపక్షానికే పరిమితి చేశారు. ఇవాళ మళ్ళీ కృత్రిమ అసలు కరువు అనే దానికి నేనంటున్నా, కృత్రిమ కరువు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిందే టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు తెలంగాణ వీళ్ళ ఈ పోరాట యోధుడిగానో లేకపోతే ఉద్యమకారుడుగానో లేకపోతే సంక్షేమ కార్యక్రమం వీళ్ళ అధికారం వచ్చినప్పుడు 16,000 మిగులు బడ్జెట్తో 68,000 కోట్ల అప్పుతోటి ప్రతి సంవత్సరం అసలు మిత్తి బ్యాంకులకు 6,000 కట్టేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెబితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేవారు మీరు చేసిన కార్యక్రమం ప్రజలకు చెబితే 6,71,000 అప్పు, ప్రతి ఏటా అసలు మిత్తి బ్యాంకులలో 68,000 కట్టాలి. మన ఆదాయం 1,23,000 1,20,000 అంటే 70,000 ఇంచుమించు బ్యాంకులకు అసలు మిత్తి మీ నిర్వాహకం వల్ల, మీ కృత్రిమ కరువు ఏర్పాటు చేయడం వల్ల కట్టితే మిగతా 50,000 ఈ రాష్ట్రాన్ని నడపడానికి పరిస్థితి వస్తుంది. అయినా మీ సంక్షేమ కార్యక్రమం తీసుకొని పోతున్నాం. ఈరోజు లోక్సభ అంటే నేను మీకు ఏం చెప్పదలుచుకున్నంటే, వీళ్ళు మతి తప్పి మాట్లాడుతున్న మాటలుగానే మేము చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయినటువంటి వాళ్ళ పార్టీ తెలంగాణలో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నాడు. అంటే తెలంగాణ పదం తీసేసి భారతదేశ పార్టీకి పెట్టుకున్న రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. ప్రజలు కూడా ఇది మా పార్టీ కాదనుకుంటారు. ఈ సర్వేలలో కూడా వాళ్ళకి ఒక్క సీటు కూడా రావడం లేదని తేలిన తర్వాత ఏ విధంగానైనా కింద పడ్డా మీద పడ్డ సామెత ఉంది, ఆ మాట ఏమైనా బాగుండదు. మళ్ళీ లైమ్లైట్లోకి రావాలని చెప్పండి మా ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన అనే మాటలు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మీలాగా నీ తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలకు వచ్చినాడు కాదు, కష్టపడి ఓ రైతు బిడ్డగా ఈరోజు ముఖ్యమంత్రి స్థానం ఉన్నాడు. ఆయనతో పాటు గెలిచిన మేము ఇంచుమించు 50 పైచిలుకు మంది కూడా ప్రజల కష్టాల్లో పాల్గొని కింద నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు మీరేదో మా సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటే ప్రజలకు ఉపయోగపడే సవాల్ అయితే స్వీకరిస్తాం, నీ మైలేజ్ కోసం సవాల్ అయితే మీరు స్వీకరించాల్సిన అవసరం మాకు లేదు అన్నట్టు. ఇప్పటికే మా కోమరెడ్డి గారు దమ్ముంటే నల్గొండకి వచ్చి పోటీ అన్నాడు. ఆయన సవాలు స్వీకరించి పోయి కలువు. ఈరోజు అనవసరమైనటువంటి మాటలు, మతిలేని మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పని సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఒకటి చెప్పండి, 100 రోజులు కావస్తుంది, మరి కొద్ది రోజుల్లోనే అభయహస్తం కావచ్చు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చే అవకాశం ఉండదు? లేదా ఇప్పుడు 100 రోజుల్లో మా హామీలు అమలు చేస్తామన్నాం. ఇప్పటికే మహాలక్ష్మిలో ఆడతల్లులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభం చేసినాం. పేదలకు 10 లక్షల ఆరోగ్యశ్రీని అందించినాం. ప్రధానంగా 500కే సిలిండర్ మొదలుపెట్టినాం. 200 యూనిట్ లోపల కరెంటు బిల్లు గృహాలకు మొదలుపెట్టినాం. ఇప్పటికే కరెంటును గ్రామాల్లో రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫీజు రియంబర్స్మెంట్ పేదలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరా మిల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. పోడు భూములు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు గ్రామంలో ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా గత 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఇప్పుడు రేపు కూడా మిగతా 2 సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటివి కూడా ఇందిరా మిల్లు ఇవ్వడానికి బహుశా ఈ 2-3 రోజులు ఇందిరా మిల్లు కూడా ఏర్పడేస్తున్నాం. రైతు రుణమాఫీ చేయడానికి కోసం కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు మీరు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేరుస్తాం. రాబో రోజుల్లో మరో 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా సాగి వచ్చే ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక నమ్మకాన్ని సదరు వ్యక్తం చేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజార్టీతో ఉన్నారు, సంపూర్ణమైనటువంటి పాలన అందిస్తాం ఈ 5 సంవత్సరాలు.
అయితే వాళ్ళు అంటున్నారు 5-6 నెలలు ఆగండి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామని తరచూ చర్చ జరుగుతుంది, మీటింగ్లలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అంటుంది? అంటే వాళ్ళకి అధికారంపై ఉన్నటువంటి మక్కువ ఏర్పడితే అర్థమవుతుంది. ప్రజా తీర్పును మేము పట్టించుకోము, అడ్డదారుల్లోనే మేము అధికారంలోకి వస్తాం, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నట్టు కదా వాళ్ళ అర్థం. ప్రజలు సహిస్తారా? ప్రజలు ఊరుకుంటారా? వీళ్ళకి అంటే డబ్బు ఉంది కావచ్చు, అందుకే అంటున్నాం వీళ్ళకి ఇంకా పొగురు మాటలు తగ్గలేమంటున్నాం. వీళ్ళకు పొగురు మాటలు తగ్గలేదు అందుకే అంటున్నాం. వీళ్ళు ఎన్ని కర్రుకు దాన్ని ఏమంటారు మనం కర్రు కాల్చి వాత పెట్టినా ప్రజలు ఇంకా వాళ్ళు బుద్ధి మార్చుకోలేరు. 2014 వాళ్ళకి వచ్చిన సీట్లన్నీ 63 కాదా? 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించలేరా? తర్వాత సంక్షేమ పీరియడ్ మరో అంటే వీళ్ళు ఈయన 10 ఏళ్ళు వెళ్ళొచ్చు రాజ్యం. మరో మాట చెప్తున్నారు, మీ భయం అంతా కూడా మేమే ఏదో చేస్తామని చెప్పి అనుకోకుండా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, పేగులు మెడలు వేసుకుంటా అంటే జేబులు ఎవరు కత్తెర పెట్టుకుంటారు, జేబు దొంగ లెక్క ఏం మాటలు రేవంత్ రెడ్డి అని ఒక కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాతోని కాదు మీ సమస్య అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే మిమ్మల్ని పడగొడతారు, మేము పడగొట్టాం, మీరు భద్రంగా ఉండుర్రి, 5 ఏళ్ళు ఉండుర్రి, అవకాశం ఇస్తాము, కానీ మీ వాళ్ళు మిమ్మల్ని పడగొడతారు అంటాడు. ఇప్పుడు పచ్చ కామర్ల వాడికి దేశం అంతా పచ్చగా అన్నట్టు కేసీఆర్ గారు మోడీ గారిని కలిసినప్పుడు మా కుమారుని ముఖ్యమంత్రి చేస్తే మీ ఆశీస్సులు కావాలని అడిగిండట. ఎందుకు అని మేము తెలుసుకుంటే హరీష్ రావుతో ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి నా కొడుకును అక్కడ ముఖ్యమంత్రిని చేస్తా, నేను మీ దగ్గర కేంద్ర మంత్రి పదవిగా ఉంటా, మీ ఆశీస్సులు కావాలని కోరిండు. అంటే వెన్నుపోటు వాళ్ళ పార్టీలో జరుగుతుందని చెప్పి తెలుసుకున్న క్రమంలో నరేంద్ర మోడీ నుండి మీ కుటుంబ పార్టీ మేము ఎందుకు మద్దతు చెప్తావా అన్నాడు. ఇప్పుడు వాడు కేసీఆర్ ఖండించారా? ఒక మాట అన్న. ఆ రోజు ఇద్దరి మధ్యలో చర్చ జరిగింది. మోడీ గారు బయట పెట్టినప్పుడు కేసీఆర్ ఏమనాలి? నీతో ఏం మాట్లాడి నేను చెప్పాలి. ఇదివరకు ఏమంటలేంటే ఇద్దరు అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీలో ఉన్న వెన్నుపోటు ఇతర పార్టీలకు ఉంటుంది అనుకుంటున్నాడు. మా పార్టీలో అందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకుపోయి గెలిచిన వాళ్ళు ఎంతమంది చెప్పినా మేము తండ్రి చాటు బిడ్డలుగానో మామ చాటు బిడ్డలు వచ్చిన వాళ్ళం కాదు, ప్రజలలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము. కర్రడు గట్టినటువంటి కాంగ్రెస్ వాదులంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు. మాకు నాయకత్వం ఉంది. మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తున్నాం. ఈ 90 రోజులలో మంత్రులందరూ కూడా చక్కటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండి ఒకరి శాఖలో మరొకరు జోక్యం చేసుకోకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలకు తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతున్న వైనం ఎంత బ్రహ్మాండంగా కలిసిపోయి ఉన్నవనేది వాళ్ళు భయపడుతున్నట్టున్నారు. అంటే వాళ్ళ కోరిక అంతా కూడా వ్యతిరేకత భావం ఉంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రులు సమీక్షా సమావేశాల పేరిట రోజుల కొద్దీ 100 రోజులుగా బహుశా 3-4 రోజులు తీసేస్తే కట్ చేస్తే మిగతా ఈ 90 రోజులలో 10 రోజులు కట్ చేస్తే 80 రోజులు మా మంత్రులు ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల సచివాలయంలో ఈ కేటీఆర్ 2 రోజులు ఉన్నాడు, ఈ కేసీఆర్ 2 రోజులు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒక్కొక్క శాఖ మీద గంటల కొద్దీ 5 గంటలు 6 గంటలు ఉదయం 10 గంటలకు కూర్చొని సాయంత్రం 5 గంటలకు లేచినటువంటి సందర్భాలు కూడా ఒక సమీక్ష సమావేశాలు ఉన్నాయి. అధికారులు చెప్పింది వింటున్నాం. ఈరోజు సెక్రటరియట్లకి సామాన్య ప్రజలు అర్జీదారులు పెద్ద ఎత్తున వెళ్ళి దరఖాస్తు ఇస్తారు. అసలు వీళ్ళు ఏమైనా సెక్రటరియట్ కోళ్ళని రానిచ్చిర్రా? ప్రగతి భవన్కి వాళ్ళ హోంమంత్రి గారు రాస్తారు రానివ్వలే. మంత్రులు పోతే అపాయింట్మెంట్ లేదని ఆపేశారు. గద్దరని పోతే ఎండలు 3 గంటలు కూర్చోబెట్టారు. వాళ్ళకు మాకు తేడా ఇది. వారి రాజరిక పరిపాలన, నియంత్రిత పరిపాలన, మాది ప్రజాపాలన, ప్రజల మధ్యలో ఉంటున్నాం. అది వాళ్ళకి ఏం భయం అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మాటిచ్చి అన్నీ అమలు చేస్తుంది, ప్రజా బాహుల్యంలోకి వాళ్ళ పథకాలు వెళ్ళిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బలపడితే ఇక ఇంకో 10 ఏళ్ళైనా మేము రామనేటువంటి అక్కసు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మా రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా వాళ్ళందరూ మంత్రులుగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం కలిసికట్టుగా చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మా నాయకుడు అంటాడు ఓకే, ఈ పిల్లి శాపనార్థాలు కుట్టి తెగపడుతుంది అన్నట్టు. ఊకే ఉట్టి చూసి పిల్లి శాప పడు పడుతుందా? వీళ్ళు ఎన్ని వీళ్ళు నాలకు దాని మట్టి సామెత బాగుండేదా కానీ వాళ్ళు తల కిందికి కాలు మీదికేసి తపస్సు చేసినా ఇంకో మాట అంటే తెలంగాణలో సామెత వాళ్ళకు ఇక ప్రభుత్వం ప్రజల అధికారులు కూడా కళ్ళు అన్నమాట సమితలు వేస్తూ ఉన్నారు. మొత్తం మీద గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి నాయకులు వేములవాడ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, చాలామంది నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజల పక్షాన పోరాటం చేసి పైకి వచ్చిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వారు కేవలం అధికారం కోల్పోయామన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అక్కస్తోనే వారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. కేవలం
90 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలలో దాదాపు అమలు చేస్తూనే ఉన్నాం. మరిన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలతో ప్రజల వద్దకు వెళ్తాము, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. చూద్దాం ఏం జరగబోతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.